ఇరాన్ అయితే సిద్ధంగా ఉంది. అమెరికా మళ్ళీ ఆయిల్ నిక్షేపాల మీద దెబ్బతీస్తుంది అన్నది ఇరాన్ విదేశాంగ మంత్రి గలీబాఫ్ సంబంధించినటువంటి వర్గం చెప్తున్నటువంటిది ఏంటంటే, రాబోయే ఏ గంటలోనైనా అమెరికా దాడులు చేయొచ్చు, హార్ష్ స్ట్రాటజిక్ స్ట్రైక్స్ ఉంటాయి, ఎనర్జీ మన పవర్ సెక్టార్ మీద ఉంటుంది, అట్లాగే ఆయిల్ క్షేత్రాల మీద దాడి ఉంటుంది, న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాడి చేసే అవకాశం ఉంటుంది అంటూ అలర్ట్ చేసుకొస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఇప్పటికే ఇరాన్కి వెళ్లాల్సి ఉంది, టెహ్రాన్కి వెళ్లాల్సినటువంటి ట్రిప్ని రద్దు చేసుకున్నారు. ఇరాన్ ఇప్పుడు దానికి ఒకవేళ కనుక అమెరికా దాడి చేసిన, ఇజ్రాయెల్ దాడి చేసిన వందలాది మిస్సైళ్లతో విరుచుకుపడ్డానికి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అంటే అక్కడ ఆయిల్ గ్యాస్ ఉత్పత్తుల్ని దెబ్బతీయడానికి రెడీ అవుతోంది. వాటర్ డీశాలినేషన్ ప్లాంట్స్ అంటే మంచినీటిని శుద్ధి చేసి, ఉప్పు నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేటటువంటి ప్లాంట్ల మీద దాడికి రెడీ అవుతుంది. ఓవరాల్గా పెను సంక్షోభానికి సిద్ధమవుతోంది ఇరాన్.